Check the description to watch the video in your language. మన గ్రహం మన సౌర వ్యవస్థ యొక్క గుండె, కరణజన్య సంయోగక్రియ ఇంజిన్, మన గ్లోబల్ క్లైమేట్ యొక్క థర్మోస్టాట్, వేడి అందిస్తుంది. వాతావరణ నమూనాలకు ప్రాణం పోసే సూర్యుడి ఉనికిని పరిగణనలోకి తీసుకోవడం మీరు ఎప్పుడైనా ఆగపోయారా? అది ప్రభావితం చేస్తుంది. భూమిపై జీవాన్ని నిలబెట్టడంలో సూర్యుడి పాత్ర చాలా ముఖ్యమైనది. దాని కాంతి మన ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తుంది, చీకటిని పారద్రోలుతుంది మరియు జీవితాన్ని తీసుకువస్తుంది. ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకున్నాము. సూర్యుడు ఎంత ముఖ్యమో, అది ఎలా వచ్చిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన జీవనాధార నక్షత్రమైన సూర్యుడు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం జన్మించాడు. ఈ పుట్టుక సాధారణ సంఘటన కాదు, మిలియన్ల సంవత్సరాలలో జరిగిన సంక్లిష్టమైన ప్రక్రియ. శూన్యంలో ప్రవహిస్తున్న భారీ చల్లని మరియు చీకటి పరమాణు మేఘాన్ని ఊహించుకోండి. అంతరిక్షంలో ఈ మేఘం వాయువు మరియు ధూళి యొక్క అస్తవ్యస్తమైన మిశ్రమం, మరియు ఇక్కడే మన సూర్యుని కథ ప్రారంభమవుతుంది. ఈ మేఘంలోని శక్తుల మధ్య సంక్లిష్టమైన నృత్యం మన సూర్యుని పుట్టుకకు వేదికగా నిలిచింది. గురుత్వాకర్షణ, గొప్ప శిల్పి విశ్వం, ఈ మేఘం యొక్క అణువులను ఒకదానితో ఒకటి లాగడం ప్రారంభించింది. మేఘం దాని స్వంత బరువుతో కూలిపోవడంతో, దాని లోపలి పదార్థం తిరుగుతూ ఒక స్పిన్నింగ్ డిస్క్ను ఏర్పరుస్తుంది. ఈ స్పిన్నింగ్ డిస్క్, దాని బయటి అంచులు వెడల్పుగా మరియు దాని మధ్య బగుతుతో, మన సూర్యుని పుట్టుకను పెంపొందించే ఓయల, స్థిరమైన గురుత్వాకర్షణ లాగడం ద్వారా తీయబడిన చాలా పదార్థం ఈ భ్రమణ డిస్క్ మధ్యలో పేరుకుపోతుంది. ఈ కేంద్రం మిగిలిన వాటి కంటే దట్టంగా మరియు వేడిగా ఉంటుంది. ఇది భవిష్యత్ సూర్యుని గుండెగా మారింది. చివరికి, లెక్కలేనన్ని సంవత్సరాల తర్వాత, కేంద్రం వద్ద ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా మారింది. అది కలయిక ప్రక్రియను ప్రేరేపించింది. హైడ్రోజన్ పరమాణువుల కలయిక వల్ల హీలియం విపరీతమైన శక్తిని విడుదల చేసింది మరియు దానితో ఒక నక్షత్రం పుట్టింది. తిరిగే డిస్క్ మధ్యలో ఈ పదార్థం చేరడం వల్ల చివరికి సూర్యుడు ఉద్భవించాడని మనకు తెలుసు. ప్రకాశించే సూర్యుడు అవుతాడా? సరే, సమాధానం న్యూక్లియర్ ఫ్యూజన్లో ఉంది. ఇది సూర్యుని మధ్యలో జరిగే వేగవంతమైన ప్రక్రియ. సూర్యుని మధ్యలో విపరీతమైన పీడనం మరియు కాలపోతున్న ఉష్ణోగ్రత హైడ్రోజన్ పరమాణువులను ఏకం చేసి హీలియం ఏర్పడేలా చేస్తుంది. ఈ కలయిక లేదా ఫ్యూజన్ విపరీతమైన శక్తిని విడుదల చేస్తుంది. ప్రతి సెకనుకి బిలియన్ల కొద్దీ హైడ్రోజన్ బాంబులు పేలడం లాంటిది. ఈ శక్తిని విడుదల చేయడం సూర్యుడు దాని ప్రకాశం మరియు అంతిమంగా జీవాన్ని ఇచ్చే శక్తి. కాబట్టి మనం పరమాణు మేఘం నుండి అణు సంయోగం యొక్క జ్వలన వరకు ప్రయాణించాము. పరిదృశ్యం చేద్దాం. మన సూర్యుని కథ సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద పరమాణు మేఘంలో ప్రారంభమైంది. గురుత్వాకర్షణ కారణంగా ఈ మేఘం యొక్క ఒక ప్రాంతం కూలిపోయి, తిరుగుతూ, డిస్క్గా ఏర్పడుతుంది. మధ్యలో పేరుకుపోయిన చాలా పదార్థం, వేడి మరియు పీడనం మండిన చోట న్యూక్లియర్ ఫ్యూజన్ ఈ అద్భుతమైన ప్రక్రియ సూర్యునికి జన్మనిచ్చింది. మరియు సంక్షిప్తంగా ఇది మన సూర్యుడు, జీవితాన్ని ఇచ్చే నక్షత్రం ఎలా పుట్టిందో విస్మయపరిచే కథ.